హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను రాగా. వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. మేము రీసెంట్గా ధర్మస్థల వచ్చాము. బెంగళూరు నుంచి ధర్మస్థల చాలా దగ్గరండి. ఒక 6 అవర్స్ జర్నీ పడుతుంది అంతే. ఇప్పుడంతా రైనీ సీజన్ కదండి, అందుకని వర్షాలు అవి పడుతూ ఉన్నాయి. ఈ టెంపుల్ కర్ణాటకలోనే చాలా ఫేమస్ అండి. మంజునాథ స్వామి ఇక్కడ ఉంటారు. ఇక్కడ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది, ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా చాలా రష్ ఉండేదండి. ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉన్నది. చూస్తున్నారు కదా, వర్షాలు అవి దానివల్ల ఏమో మరి కొంచెం ఖాళీగా అయితే ఉన్నది టెంపుల్ అంతా కూడాను. మాకైతే ఒక 2 అవర్స్లో దర్శనం అయిపోయింది. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే మనం డబ్బులు కూడా పే చేసి దర్శనం కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా వెయిటింగ్ హాల్ అది అంతా కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ తర్వాత మేము ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా, చాలా డెవలప్మెంట్ అన్నది అయితే బాగానే ఉన్నది. లోపలంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అనుకుంటా. అంతా కూడా వెయిటింగ్ హాల్ అంతా కూడా బాగున్నది. ఇప్పుడు ఇక్కడ మన తిరుపతిలో లాగే తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారండి. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, మొత్తం టెంపుల్ అంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ అంతా కూడా కేరళలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. మరి టెంపుల్కి వచ్చాం కదండి, ఇక్కడ భోజనం కూడా వీళ్ళు ఫ్రీగానే పెడతారు దేవస్థానం తరపున. సో మనం భోజనం కూడా కంపల్సరీ చేసే వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి వస్తాము, అప్పుడైనా సరే మనం దేవుడిది భోజనం చేయడం మంచిది కదా అని మేము భోజనానికి వెళ్ళాము. ఇక్కడ ఎప్పుడూ కూడా అన్న సంతర్పణ అనేది జరుగుతూనే ఉంటుంది. వచ్చిన భక్తులకి అందరికీ కూడా భోజనం పెడుతూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడైతే అన్సీజన్, కానీ జనాలు అయితే బాగానే ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ అవి అవుతూ ఉంటాయి కర్ణాటకలోని. జూన్లో జూలై అంటే వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. అయినా సరే జనాలు అయితే బాగానే ఉన్నారు, ఒక మీడియంలో ఉన్నారు. చూస్తున్నారు కదా, భోజనానికని అందరూ వెళ్ళి వస్తూ ఉన్నారు. ఇంతకుముందు అయితే కిందన కూర్చొని తినేవాళ్ళమి. ఇప్పుడైతే మాత్రం టేబుల్స్ అవి పెట్టారు, బాగా అనిపించింది. ధర్మస్థలలోనే కొద్దిగా పైకి వెళ్తే 39 అడుగుల ఎత్తులో ఉన్న బాహుబలి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 1973లో ప్రతిష్ఠించారు. ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వీలైతే వెళ్ళొచ్చు, స్టెప్స్ పైన కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ధర్మస్థలం నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా దగ్గరండి. 1.5 అవర్ జర్నీ ఉంటుందంతే. ఇది కూడా చాలా ఫేమస్. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజలు చేపిస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే ఆశ్లేష బలి పూజ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఈ వీడియో చాలా చిన్నగా చేశానండి, అసలు అనుకోలేదు వీడియో పెడతానని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా డౌట్స్ అవి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను.